ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఎవరైనా కొత్తగా ప్రియాస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఏంటి ఇన్ని బాక్సెస్ తోనే వచ్చాను అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఇవన్నీ కూడా మేము కిచెన్ కి సంబంధించిన సామాన్ కూడా మేము మీషోలో తక్కువ బడ్జెట్ లో మేము తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ అన్బాక్సింగ్ వీడియో చేసేద్దాం. Let's get started friends. కొత్తింటికి సో మేమైతే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాము. ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో ఆల్రెడీ కొంచెం ఓపెన్ చేసే ఉన్నాయి ఆల్రెడీ ఓపెన్. బట్ మేము రివ్యూస్ చూపిస్తున్నాం, అవి బాగా వచ్చినాయా లేవా మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి. సో ఇకైతే ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేసిన. హార్దిక్ ఫస్ట్ బాక్స్ ఇదిగోండి. ఫస్ట్ బాక్స్ మీరు ఏమనుకుంటారో చెప్పండి. ఇది మొత్తం కూడా అన్ని కిచెన్ సామాన్లే, ఇవన్నీ ఆల్మోస్ట్ కిచెన్ సామాన్లే. ఇంకా ఒక 15-21 మంత్ లో మేము అయితే షిఫ్ట్ అవబోతున్నాము కొత్త ఇంట్లోకి. సో ఇక ఇప్పుడైతే ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాం. ఇదిగోండి, ఓపెన్ చేయగానే మనకు మంచి ప్యాక్ అయితే మస్తు వచ్చింది. ప్యాకింగ్ మాత్రం ఇదిగోండి. ఫస్ట్ అయితే ఓపెన్ చేయగానే మనకి ఇలా ఉంటుంది. ఇది కూడా మొత్తం కూడా గ్లాస్ ఐటమ్. హార్ది దేనికి యూజ్ అవుతుంది అనుకుంటున్నావు? ఇందులో ఏం పోసుకోవచ్చు అనుకుంటున్నావు? ఫస్ట్ చెప్పు. లైక్ మిరియాలు చిన్న చిన్న ఐటమ్స్ పోసుకుంటారనమాట. దీంట్లో సాల్ట్ గానీ ఇవి మన డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి. సో ఇలా చిన్న చిన్న ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఇందులో మనం ఏమైనా పోసుకోవచ్చు, దేనికైనా యూజ్ అవుతుంది. డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే చాలా నీట్ గా క్లాసిక్ లుక్ గా కనిపిస్తుంది మనకి. ఇది మొత్తం కూడా గ్లాస్ ఐటమ్. మనకి టోటల్ గా ఎన్ని వచ్చాయో చూద్దాము. టోటల్ గా అయితే 6 వచ్చాయి మనకి. చూడండి 6 వచ్చాయి టోటల్ గా. ఇక్కడ నీట్ గా ఇచ్చాడు. అండ్ మనకి ఇక్కడ రబ్బర్ కూడా ఇచ్చాడు క్యాప్ కి. అంటే క్యాప్ సరిగా క్లోజ్ అవ్వాలి కాబట్టి వాడికి రబ్బర్ కూడా మెన్షన్ చేసి ఇచ్చేసాడు మనకి. అండ్ ఇది మొత్తం దీని యొక్క కాస్ట్ వచ్చేసి 239 రూపీస్. 239 రూపీస్ పడింది. 6 పీసెస్ కి 239 రూపీస్ అయితే పడింది. చాలా బాగున్నాయండి. ఆర్డర్ చేసుకోవాలంటే ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది మొత్తం కూడా మనకి డైనింగ్ టేబుల్ మీద చాలా బాగుంటుంది. లుకింగ్ నీట్ లుక్. పెప్పర్ సాల్ట్ కానీ ఇలాంటి ఏమైనా వేసుకోవచ్చు. చాలా నీట్ లుకింగ్ గా ఉంటుందండి. అండ్ ఇదిగోండి టోటల్ కాస్ట్ చూసి చెప్పాను కదా, 239 రూపీస్ అయితే పడింది. 6 ఐటమ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఐటమ్ చూద్దాము. నెక్స్ట్ ఇందులో ఏముందో చూద్దాం ఇప్పుడు. చూడడానికి బాక్స్ బాగానే పెద్దగా ఇచ్చాడు కానీ వెయిట్ లేదు, నార్మల్ ఉంది. వెయిట్ అయితే మనకి వెయిట్ లెస్ ఉంది. ప్యాకింగ్ అయితే బాగానే ఇచ్చాడు ప్రతి ఐటమ్ కి. ఇదిగోండి, మనం డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఇలా మనం రొటేట్ కూడా దీన్ని చేయొచ్చు. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 144 రూపీస్ అండి. అండ్ ఇది మనకి ఆల్రెడీ చెప్పేసాను కదా, డైనింగ్ టేబుల్ ఫ్రూట్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అదొకటే అని కాదు, ఇంకేమైనా ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకున్న ఐటమ్స్ ఉన్నాయి కదా, ఆ ఐటమ్స్ కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఫస్ట్ తీసుకున్న ఐటమ్స్ ఇలా పెట్టుకొని ఇలా రొటేట్ చేసుకోవచ్చు. మన కిచెన్ సెట్ లో కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ప్లాస్టిక్ లో ఇచ్చారు. ప్లాస్టిక్ బ్యాక్ సైడ్ రొటేట్ అవుతూ ఉంటుంది. చూసారు కదా ఎంత సింపుల్ గా ఎంత బాగుందో ఇదైతే. అండ్ నెక్స్ట్ బాక్స్ వీడియో వచ్చేసి ఈ బాక్స్ చూసి చాలా పెద్దగా ఉంది అండ్ వెయిట్ లెస్ గా ఉంది. ఈ బాక్స్ లో ఏముందో చూద్దాము. ఓపెన్ చేస్తే మనకి కాఫీ పౌడర్, ఇది ఆల్రెడీ ఇక్కడ మనకి మెన్షన్ చేసే ఉంది. ఇదిగోండి కాఫీ పౌడర్, షుగర్ పౌడర్ వేసుకునేకి. అండ్ ఆల్సో ఇది టీ పౌడర్. ఇది వచ్చేసి ఇలా 2 సైడ్ ఇలా పెట్టుకొని ఇలా తీయాలి.
అండ్ ఓపెనింగ్ మనకి చాలా సింపుల్ గా ఇచ్చాడు. పిల్లలకి మాత్రం తొందరగా ఓపెన్ కాకుండా ఇచ్చాడు. కింద బాక్స్ పడిపోయినా కానీ ఇది క్యాప్ మాత్రం అస్సలు ఓపెన్ కాదు. అలా సింపుల్ గా ప్రెస్సింగ్ తోని ఇచ్చాడు. మనకైతేనే ఓపెన్ చేస్తారు. పిల్లలు ఊరికే వచ్చి షుగర్ తినడం కానీ చేస్తూ ఉంటారు కదా. సో అలా చేయకుండా ఇలా ప్రెస్సింగ్ ఇచ్చేసి ఇచ్చాడు. లోపల చూడండి ఎంత లోతుగా ఉందో. అంటే మనకి ఎక్కువ క్వాంటిటీ షుగరే పడుతుంది మనకి. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 203 రూపీస్ పడింది. ఈ బాక్స్ అయితే అందరి ఇంట్లో ఉంటుంది. ఇది చాలా సింపుల్ ఐటమ్, అందరి ఇంట్లో ఉంటుంది. ఈ ఐటమ్ అయితే సింపుతుంది అన్ని ఇప్పుడే. అందరి ఇంట్లలో ఉంటుంది. ఈ ఐటమ్ చాలా సింపుల్, అందరికి రేరర్, అందరికి ఇష్టమే ఈ ఐటమ్. చిన్న చిన్న ప్లేట్స్ కానీ పెద్ద ప్లేట్స్ కానీ ఒక దాంట్లో పెట్టుకోవాలనుకుంటే అందరికి చాలా పెద్ద బౌలర్ స్టాండ్ ఉంటుంది. పెద్ద బౌలర్ స్టాండ్ లేకున్నా కానీ చిన్న స్టాండ్స్ ఉంటాయి. సో మనకి పెద్ద బౌలర్ స్టాండ్ ఎందుకు అవసరం లేదు, కబోర్డ్స్ ఉన్నాయి కదా, కబోర్డ్స్ ఉన్నప్పుడు బౌలర్ స్టాండ్ అవసరం లేదు కదా అని మనకు అనిపిస్తుంది. అప్పుడు చిన్న ప్లేట్స్ ఎక్కడ పెట్టాలో అర్థం కాదు. మనకి డ్రాస్ ఉంటాయి డెఫినెట్లీ, బట్ పక్కన మనకి కొంచెం నీట్ లుక్ లో కనిపించాలంటే ఈ ఐటమ్ అయితే బై చేసుకున్నాము మేము. ఇదిగోండి, అంటే చిన్న ప్లేట్స్ పెట్టుకోవడానికి ఈ స్టాండ్ యూజ్ అవుతుంది. చూడండి, మళ్ళీ మనము ఓన్లీ అవే కాదు అండ్ ఆల్సో మనము ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. కాఫీ పౌడర్, షుగర్ పౌడర్ అలాంటి బాక్సెస్ కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన ప్లేట్స్ పెట్టుకోవచ్చు, ప్లేస్ చేసుకోవచ్చు, ఎలా అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. దీని యొక్క కాస్ట్ ఎంత హార్ది? కాస్ట్ వచ్చేసి 248 రూపీస్ పడింది దీని కాస్ట్. చాలా తక్కువ బడ్జెట్ లో మేమైతే ఇవన్నీ తీసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది ఫైనల్ బాక్స్ అండి. ఈ బాక్స్ ఎంత కాస్ట్, ఈ బాక్స్ లో ఉన్న ఐటమ్ ఎంత కాస్ట్ ఉంటుందో మీరైతే కామెంట్ చేయాలి ఖచ్చితంగా. మీకు ఎంత అనిపిస్తుందో కాస్ట్ అయితే కామెంట్ చేయండి. అది మీరు కామెంట్ చేసింది రైటా రాంగ్, దాని యొక్క ప్రైస్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆర్ కామెంట్ కి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. దిస్ ఈస్ ద ఫైనల్ బాక్స్. అండ్ చూద్దాం, ఇది మొత్తం కూడా గ్లాస్ ఐటమ్. చూడండి, పైకి లేపు హార్దిక్. ఇంత చాలా వెయిట్ గా ఉంది ఈ బాక్స్. ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు ఈ బాక్స్ లో ఏముందో. ఇవి వచ్చేసి గ్లాస్ జార్స్ అండి. మనము పప్పులు, ఉప్పులు అండ్ గ్రౌండ్ నట్స్, పల్సెస్ ఐటమ్స్, మిల్లెట్స్ ఐటమ్స్ ఇలాంటి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ నాట్ ఓన్లీ దట్ బట్ పికిల్స్ కూడా యూజ్ అవుతుంది. గ్లాసెస్ లో పికిల్స్ పెట్టుకోవచ్చు మనము. చూడండి ఎంత బాగుందో. క్యాప్ కూడా మంచిగా కంఫర్ట్ గానే ఇచ్చాడు. బ్లాక్ కలర్ ఇచ్చాడు క్యాప్ అండ్ కంఫర్టబుల్ గానే ఇచ్చాడు. మొత్తం రొటేటెడ్ ఇచ్చాడు. రొటేట్ చేసి క్లోజ్ చేసుకోవడమే. బట్ కింద ఎత్తేస్తే మాత్రం పగిలిపోతుంది. జాగ్రత్తగా యూజ్ చేయాలి. ఇలాంటి కోతులు ఉన్న కాడ ఇలాంటివి పెట్టుకోండి, జాగ్రత్తగా పెట్టుకోండి. మరి ఇలాంటి కోతులు ఉన్న కాడ పలగొడతారు. చట్నీ వేసుకుంటా, అది వేసుకుంటా ఓకే ఫ్రిడ్జ్ డోర్ తీస్తారు. డైనింగ్ టేబుల్ ఉన్న దాని నుంచి తీసేసి పడేస్తూ ఉంటారు. సో ఇవైతే జాగ్రత్తగా. ఇవి టోటల్ గా మనకి 6 వచ్చేసాయి. ఇవి గ్లాస్ జార్స్ టోటల్ గా 6 వచ్చాయి. దీని యొక్క కాస్ట్ మీరు ఎగ్జాక్ట్ గా చెప్తే మీ కామెంట్ కి నేను రిప్లై ఇస్తాను అండ్ లైక్ చేస్తాను. అది కరెక్టా కాదా అని కూడా నేను రిప్లై ఇస్తాను. అండ్ ఎవరైనా ప్రియాస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ అవుతూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి, పోస్ట్ చేస్తుంటాను. బట్ కొంచెం డిలే అవుతుంది, లేట్ అయితే అవుతుంది. ఖచ్చితంగా పోస్ట్ చేయడం లేట్ అవుతుంది. అండ్ ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.